హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్వేత వ్లాగ్. ఈ రోజు వెదర్ చాలా కూల్ గుందని చెప్పేసి స్పెషల్ గా ఈవినింగ్ స్నాక్స్ లోకి అయితే సమోసా బైట్స్ అయితే చేశాను. ఇప్పటి వరకు అయితే ఆనియన్ సమోసా, ఆలు సమోసా అయితే చాలా మంది తినే ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా చేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటది. యూట్యూబ్ లో మాత్రం ఎక్కడ లేదు. ఈ పొటాటో బైట్స్ అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చిన్న చిన్న సమోసాలు చేయడానికి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ అయితే తీసుకొని దాంట్లో 2 ఆలుగడ్డలు వేసి తగిన వాటర్ వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు అయితే స్టవ్ పైన ఉంచేసి, వాటర్ ఎక్కువగా వేయకూడదు. వాటర్ ఎక్కువగా వేయడం వల్ల వాటర్ అనేది పైకి పొంగొస్తుంది, కాబట్టి ఎంత అవసరమో అంతే వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ మనకు ఈ పొటాటో సమోసా బైట్స్ కి కావాల్సింది ఆలుగడ్డలే, కాబట్టి ఆలుగడ్డలు అయితే ఇక్కడైతే ఫస్ట్ ఉడకబెట్టడానికి అయితే పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసేయండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా మైదా పిండి అయితే వేసేసాను. మనం కావాలనుకుంటే గోధుమ పిండితోనో కూడా చేయొచ్చు, హెల్త్ కి హెల్తీ, టేస్ట్ కూడా ఉంటది. కానీ నేను ఇక్కడ మైదా పిండి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం పక్క కొలతలతో తీసుకుంటే ఏది వేస్ట్ అవ్వదు, అన్ని సరిపోతాయి సమానంగా. ఇక్కడ మైదా పిండిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వాము అయితే వేసేసాను. వాము వేసే ముందు నలుపుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ పిండిని తడుపుకునే ముందు కాగబెట్టిన నూనె గాని నెయ్యి గాని వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ తో 3 స్పూన్లు అయితే నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాతనే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసి కలుపుకునే ముందు పిండిని అయితే ఒక 5 మినిట్స్ బాగా కలుపుకొని పక్కకైతే అలా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల సమోసాలు అనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. చూడండి, పిండి ఇక్కడ కనిపిస్తున్న విధంగా అంత మెత్తగా కాకుండా అంత గట్టి కాకుండా ఇలా లూజ్ గా అయితే ఉండాలి. ఇలా పిండిని తడిపి పెట్టుకున్న తర్వాత ఒక తడిగుడ్డతోన కప్పేయాలి, లేదంటే ఏదైనా గిన్నె దాని మీద మూసేస్తే సరిపోతుంది. సమోసాలు మనము స్టఫింగ్ పెట్టి అతికించేటప్పుడు అవి అతికినట్టే ఉంటాయి, ఆయిల్ లో వేసిందాడే అవి విడిపోతాయి. అలా ఉండకుండా ఉండాలంటే ఇక్కడ మనము కొద్దిగా మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాన్ని లూజ్ గా చేసి, స్టఫింగ్ కంటే ముందు సమోసా షీట్ పైన ఈ క్రీమ్ అయితే అప్లై చేసినంటే అవి మంచిగా అతుక్కుంటాయి. ఇప్పుడు స్టఫింగ్ కోసం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బండిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండగా తరిగి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత మనం కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ధనియా పౌడర్ వేసిన తర్వాత ఉడకబెట్టుకున్న ఆలుగడ్డను అయితే స్మాషర్ తో గానీ చేత్తో గానీ మెత్తగా చేసి, మెత్తగా తురుముకున్న ఆలుగడ్డ ఉంటది కదా, దాన్ని తీసుకొని ఈ ఆనియన్ లో వేసి బాగా కలపాలి. సమోసా క్రిస్పీగా ఉండడమే కాకుండా ఈ స్టఫింగ్ కూడా టేస్ట్ గా ఉంటేనే సమోసా బైట్స్ అనేవి టేస్ట్ గా ఉంటాయి. ఆలుగడ్డ వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసి లాస్ట్ లో కొద్దిగా తరిమి పెట్టుకుని కొత్తిమీర వేసి సైడ్ కి అయితే పెట్టేసుకున్నాను. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే సమోసాలు అయితే స్టార్ట్ చేద్దాము. సమోసాలు ఏ విధంగా చేస్తానో చూడండి. అవి కూడా పెద్ద పెద్ద సమోసాలు కాదు, చిన్న చిన్న సమోసాలు మాత్రమే చేస్తాను, చూసేయండి. ఇక్కడ సమోసాలు చేయడానికి అయితే సపరేట్ గా పీట అయితే ఏం యూజ్ చేయడం లేదు, మా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడైతే కూరగాయలు కట్ చేసే దానిపైన నేనైతే సమోసాలు అయితే చేస్తాను. పిండి కూడా చాలా మెత్తగా అయింది, స్మూత్ గా వస్తుంది, ఎలా తాలుస్తే అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు చపాతీ ఫస్ట్ అయితే ఇక్కడ చపాతీ పిండిలాగా తాల్చుకోవాలి. ఈ చపాతీ అనేది అంత మందంగా కాకుండా అంత పతలగా కాకుండా నార్మల్ గా మీడియం సైజ్ లో చేసుకోవాలి. ఇది మైదా పిండి కాబట్టి మనం ఎంత వేస్తే అంత సాగుతూనే ఉంటది చపాతీ, కాబట్టి ఇంకా నేనైతే మీడియం సైజ్ లో అయితే చపాతీ అయితే చేసేసాను. చపాతీ రెడీ అయిన తర్వాత ఇప్పుడు అయితే ఇంకా సైడ్ మొత్తం కట్ చేసుకొని సైడ్ కి అయితే పెట్టేసుకోవాలి. సైడ్ లో కట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ షీట్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న చిన్న షీట్స్ లాగా ఇలా చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక చపాతీలో 6 షీట్లు అయితే వచ్చాయి. వీటిని కట్ చేసిన తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టి సైడ్ కి అయితే పెట్టేసుకున్నాను. చపాతీని డైరెక్ట్ గా అలాగే ఉంచితే సమోసా బైట్స్ అనేవి పర్ఫెక్ట్ గా రావు. ఇలాగా షీట్స్ గా చేసుకుంటేనే సమోసా బైట్స్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కొక్క షీట్ తీసుకొని ఇందాక మైదా పిండి నెయ్యి వేసి క్రీమ్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఈ క్రీమ్ ను ఇలాగా ఫస్ట్ షీట్ పైన అప్లై చేసిన తర్వాతనే మనము స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. షీట్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక స్పూన్ స్టఫింగ్ అయితే మనకి ఇక్కడ సరిపోతుంది. చూడండి ఎలా మడుపుకోవాలి. స్టఫింగ్ పెట్టిన తర్వాత ఈ సమోసా బైట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే ఇంకా ఆ కోన ఈ కోన ఇలా అటాచ్ చేసి టచ్ చేస్తే సరిపోతుంది. స్టఫింగ్ పెట్టిన తర్వాత ఫోల్డ్ చేసేటప్పుడు మనం సరిగా ప్రెస్ చేయకుంటే మొత్తం అనేది స్టఫింగ్ మొత్తం ఆయిల్ లో కలిసిపోతుంది, కాబట్టి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగానే అన్ని ఒకటి ఒకటి అయితే చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేటప్పుడు అటు లాస్ట్ ఇటు లాస్ట్ తీసుకున్నా వస్తుంది, లేదంటే ఆపోజిట్ గా తీసుకొని మనం ప్రెస్ చేసినా కూడా మనకు సమోసా బైట్స్ అనేవి చాలా మంచి. సమోసా బైట్స్ చేసినప్పుడేమో ఆపోజిట్ గా అయితే తీసుకున్నాను, ఇప్పుడేమో సైడ్ నుంచి తీసుకున్నాను. చూడండి, ఇలా చేసినా కూడా మనకు అనేది సేమ్ సమోసా బైట్స్ వస్తాయి, డిఫరెన్స్ అయితే ఏమి. సమోసాలు చేయడం చాలా తేలికే గానీ షీట్స్ చేసుకోవడంలోనే ఎక్కువ టైం తీసుకుంటాం. సమోసాలు చపాతీ చేసి దాన్ని షీట్స్ గా కట్ చేసి మళ్ళీ అవి స్టఫింగ్ పెట్టడం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువనే తీసుకుంటాం. ఒకసారి చేస్తే చాలు, నెక్స్ట్ టైం చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, ఒక్కటికి 10 సమోసాలు చేయనికి రావు అనే బాధపడే కంటే ఇలా సమోసా బైట్స్ చేసుకొని తినడం చాలా బెటర్. అసలు దానికి ఆలు సమోసా బైట్స్ అయితే స్టఫింగ్ చేయడం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నూనె కూడా మరుగుతుంది కాబట్టి ఒక్కొక్కటిగా అయితే నేనైతే ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఒకటేసారి వేయడం వల్ల సగం కాలి సగం కాలినట్టు ఉంటాయి కాబట్టి ఇక్కడ నేనైతే కొన్ని వేసేసుకుంటున్నాను. సమోసాలు ఆనియన్ సమోసా, పొటాటో సమోసా ఇలా రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు ఇలా సమోసా బైట్స్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. స్నాక్స్ లో గానీ పిల్లలు స్కూల్ నుంచి రాందడే వాళ్ళకి స్నాక్స్ లాగా గానీ ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సమోసాలు వేగుతున్నప్పుడు మీడియం టు హై టు ఫ్లేమ్ లో ఉంచుకోవాలి మంటను. వేడివేడిగా పొటాటో బైట్స్ అయితే రెడీ అయ్యాయి. చూడండి ఎంత బాగున్నాయో.
ఎప్పుడు చేసుకుని తినేలాగా కాకుండా ఈసారి నేనైతే డిఫరెంట్ గా అయితే ట్రై చేశాను. చూడడానికి కూడా చాలా బాగున్నాయి లుక్ వైజ్ గా అయితే. సమోసాలకి సెపరేట్ గా చట్నీ వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. సాస్ పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. సమోసా బైట్స్ ఎలా వచ్చాయో చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సమోసాలు అయితే బయట పర్ఫెక్ట్ గా ఉన్నాయి, లోపల కూడా ఎలా ఉన్నాయో చూసేయండి. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోనే సమోసా అనేది రెడీ అయిపోయింది. సమోసా బైట్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి. ఐ హోప్ ఈ చిన్న చిన్న సమోసా బైట్స్ అయితే మీకు నచ్చే ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.